అరుణాచలం. ఈ పేరు వినంగానే మనలో చాలా మంది అరే ఈ టెంపుల్ కి ఒక్కసారైనా వెళ్ళి రావాలి, ఆ అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలి, మోక్ష మార్గం నుంచి బయటకు రావాలి, రమణాశ్రమంలో కూర్చొని ధ్యానం చేయాలి, ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మస్తు సార్లు అనుకొని ఉంటారు. కానీ అట్లా అనుకున్న వాళ్ళలో 100లో 95% పీపుల్ అయితే ఈడికి రాలేకపోతున్నారు. వాటిలో కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేక లీవ్స్ దొరకక కావచ్చు, మరి కొంతమందికి టైం సరిపోక కావచ్చు. ఇట్లా మస్తు రకాల రీజన్స్ తోని వీడికి వద్దాం అనుకుని ఆగిపోయిన వాళ్ళే 100లో 95 మెంబర్స్ అయితే ఉంటారు. నేనైతే ఇప్పటికి ఒక 3 times అయితే అరుణాచలం కి వెళ్ళినా. నేను వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా ప్రాపర్ ట్రైన్ టికెట్స్ గానీ బస్ టికెట్స్ గానీ ఏవి బుక్ అయ్యలేవు. కానీ ఆ శివయ్య దయతోని ఇప్పటికి 3 సార్లనైతే దర్శనం అయింది. ఈ వీడియోతో నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ముచ్చట, మీరు ఇడికి పోవాలి అని అనుకుంటే పోలేరు, ఆయన మిమ్మల్ని చూడాలి అని అనుకుంటే మాత్రమే వెళ్ళగలరు. నేను వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా అన్నిట్లకంటే ముందుగాల స్వామి నేను వద్దాం అనుకుంటున్నా, జరని దర్శన భాగ్యం ఇయ్యు అని చెప్పి మంచిగా కూర్చొని రిక్వెస్ట్ అయితే చేస్తా. సో అందుకోసం మీకు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తే ఆ శివయ్యకి ముందుగాల మంచిగా రిక్వెస్ట్ చేయుడి. నేను చెప్పిన ముచ్చట గిట్ట నిజం అనిపిస్తే ఈ వీడియో కింద హర హర మహాదేవ అని చెప్పి కామెంట్ అయితే చేయుడి. మీలో ఎంతమంది ఇక్కడికి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారో ఆ రీజన్స్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇవారికి అరుణాచల దర్శనం చేసుకొని ఉంటే మీరు ఎన్ని తిప్పలు వాడి ఇక్కడికి వెళ్ళిరో గా ముచ్చట కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే దోస్తులు, ఉంటాం వల్ల అరుణాచలం కి ప్లాన్ చేసే మీ దోస్తు వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మీ ముందడికి అయితే వస్తాను.